నో 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 ఆన్ ఆన్ వై నీతో కలిసి 6 రక్కలు అవుతారా? ఓకే 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 తమ్ముడు, ఓకే తమ్ముడు. అంటే ఏంటి అర్థం కాల నాకు సింబల్స్. బంగారు తల్లి ఇంకేంటక్క విశేషాలు? ఎంతమంది అల్లుడు, ఎంతమంది కోడళ్ళు? ఎంతమంది లేరండి, ఒక కోడలు ఒక అల్లుడే చాలు. అమ్మ ఎంతమందిని పెంచాలా ఇప్పుడు? వాళ్ళని పెంచడానికి ఆ నాన్న అనేది సపోర్టింగ్ మెసేజ్ అక్క. ఆ నాన్న అనేది సపోర్టింగ్. నో అనేది అది చాటింగ్ పెరగడానికి పెడతాం. ఓకే తమ్ముడు, ఓకే తమ్ముడు, ఓకే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇప్పుడున్న జనరేషన్లో ఒకరిని ఇద్దరిని చూసుకోవడానికి కష్టం అవుతుంది తమ్ముడి. ఎంతమంది అనేది నాట్ పాసిబుల్ నాకు తెలిసి. ఎందుకంటే మనకి ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయినా సరే సంస్కారం నేర్పించి సమాజంలోకి పంపించినామంటే కనీసం పేరు ప్రతిష్టల నిలబెట్టే విధంగానే మనం పిల్లల్ని పెంచుకోవాలి. అంతేగాని ఫలానా వాళ్ళ కూతురు ఫలానా వాళ్ళ కొడుకు అంటే ఇంత వరిష్ట అనే స్టేజ్కి మాత్రం తీసుకురాకూడదు. ఇంకోటి చెప్పేది ఏంటంటే ప్రతి పేరెంట్స్ కూడా పిల్లలకి ఇల్లు ఇస్తున్నామా, ఆస్తులు ఇస్తున్నామా, డబ్బులు ఇస్తున్నామా, బంగారు ఇస్తున్నామా, ఎక్సెట్రా 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 అంటారు. నాకు తెలిసినంత వరకు ఏ పూట కాపు తిన్నా కూడా పిల్లలకి సంస్కారం నేర్పించాలి. పెద్దవాళ్ళ దగ్గర ఎలా మాట్లాడాలి, తోడు పుట్టిన వాళ్ళ దగ్గర ఎలా మాట్లాడాలి, అమ్మ అంటే ఏంటి, నాన్న అంటే ఏంటి, నానమ్మ అంటే ఏంటి, అవ్వ తాత వీళ్ళందరి గురించి తెలుసుకున్నారు అంటే ఏ మిస్టేక్ చేయరండి, ఏ రాంగ్ స్టెప్ వేరు. నాకు తెలిసి బీపీ విలువ చిన్నోడా చిన్నోడా మీరు లోపల కూర్చోండమ్మా. షణ్ము షణ్ము లోపల కూర్చోమ్మా. ఇక లోపల కూర్చో. ఎస్ 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 తమ్ముడు, అబ్బాయి ఆల్రెడీ సఫర్ అయ్యాను దానివల్ల. కూర్చో, ఆడ కూర్చోండి, అప్పుడు కూర్చోండి. ప్లస్ ఎక్కువ కూడా సౌండ్స్ రాకూడదా? వానికి 2 ఇవ్వచ్చు కదా. లోపలికి వెళ్ళండి మా. బాయ్ తమ్ముడు, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క, సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ. అవసరం లేదు తమ్ముడు, నో ప్రాబ్లం. ఇంకా తమ్ముడు కాక నేను ఎవరికి సపోర్ట్ చేయాలి చెప్పండి.